హలో ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ వెదర్కి అయితే మేము పెరంబూర్ వెళ్ళాము, అంటే చెన్నై వెళ్ళాము ఈ సమ్మర్కి. అక్కడ మా అక్కయ్య వాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గర ఇంటి పక్కనే ఈ పార్క్ అండి. వాళ్ళైతే ఐసీఎఫ్ కాలనీలో ఉంటారు. మా అక్క వాళ్ళ హస్బెండ్ అంటే మా బావగారు వచ్చేసి రైల్వే ఎంప్లాయ్. సో వాళ్ళు అక్కడ ఉంటారు. చాలా ప్లెజెంట్గా ఉందండి. కాకపోతే ఒకటి డిసప్పాయింట్మెంట్ ఏంటంటే అక్కడ మాత్రం ఎండలు తెగ చంపేస్తున్నాయి. అసలు మనం భరించలేము. ఇంకా ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా ఎండలు ఎక్కువ ఉంటాయి అని అంటే అది చెన్నైలోనే అని మాత్రం నాకు బ్లైండ్గా ఫిక్స్ అయిపోయింది మైండ్లో. సో అక్కడైతే ఇలా ఉంది పార్క్, వాళ్ళ కాలనీ పార్క్ ఇది. మా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు. మా చిన్న పాప షీ ఎంజాయ్డ్ ఎ లాట్. మా పెద్ద పాప చాలా బాగుంది, చాలా పెద్ద పార్క్. మార్నింగ్ 9:30, 10 అవుతుంది ఈ టైంకి. అయినా సరే ఇంకా వాకింగ్ చేస్తున్నారు అక్కడ చాలామంది, ఎక్సర్సైజులు చేస్తున్నారు. మా అక్కయ్య వాళ్ళ పిల్లలు. చాలా పెద్దగా ఉంది పార్క్ అయితే. మేమైతే బాగా ఎంజాయ్ చేసాము. కానీ ఎండలు మాత్రం మేము తట్టుకోలేమండి. అక్కడ అసలు ఎప్పుడు సమ్మరే అనుకుంటాను. ఓన్లీ డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఆ టైంలో కొంచెం కూల్గా ఉంటుంది. చాలా బాగుంది పార్క్ అయితే, చాలా పెద్దగా ఉంది. మొత్తము ఆ ఏరియా కూడా చాలా డీసెంట్గా, చాలా ప్లెజెంట్గా ఉంది. ఎంటీ రోడ్స్, ఖాళీ రోడ్స్, చాలా చెట్లు. వాళ్ళ క్వార్టర్స్లో ఉంటారు, రైల్వే క్వార్టర్స్. చాలా బాగుంది. ఇదిగోండి వాళ్ళ కాలనీ, వాళ్ళ ఏరియా, వాళ్ళ ఇంటి ముందు. అసలు ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా చాలా దూరంగా ఉన్నాయి ఇల్లులు అయితే. కానీ చాలా క్లీన్గా ఉన్నాయి రోడ్స్ అయితే. నాకు ఇలా ఇంత నీట్గా రోడ్స్ ఉంటే ఇంటి ముందు చాలా నచ్చుతుంది. చాలా పెద్ద పెద్ద కాలనీలు. వాళ్ళైతే 4th స్ట్రీట్, నార్త్ ఫేస్ కాలనీ. మేమైతే ఇలా వాక్ చేసుకుంటూ వెళ్తున్నాము వాళ్ళ స్ట్రీట్స్లో. ఐసీఎఫ్ కాలనీ స్ట్రీట్స్ ఇవి. ఒక లైన్కి ఒక పార్క్ ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. ఇది ఇంకొక పార్క్, అది పెద్ద పార్క్ అయితే ఇది మినీ పార్క్. చాలా బాగున్నాయి. ఈ సమ్మర్కి అయితే మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము బాగా ఎంజాయ్ చేసాము. మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడితో మేము ట్రిప్ ఎండ్ చేయలేదు. మేమైతే చాలా ప్లేసెస్ విజిట్ చేసాము. అక్కడ మేరీ మాతకి దండేశారు. నడుచుకుంటూ ఉన్నాము. అడ్వాంటేజ్ ఏంటంటే మేము వెళ్ళిన రోజు కొంచెం మబ్బేసింది. సో మేమైతే బీచ్కి వెళ్ళడానికి రెడీ అయిపోతున్నాము. అక్కడ డబుల్ హెల్మెట్ అంటండి. నా హైదరాబాద్లో లాగా సింగిల్ కాదు, వెనకాల కూర్చోవాలి కూడా హెల్మెట్ వేసుకోవాలంట. సో ఇప్పుడు మనమైతే బీచ్కి వెళ్ళిపోదాం. మా చిన్న పాప, మా హస్బెండ్, మా బావగారు, మా అక్క, మేమైతే ఇద్దరము సపరేట్ బండ్ల మీద వెళ్ళిపోతున్నాము. సో బీచ్కి వెళ్ళడానికి అయితే పిల్లలు చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారు. కమాన్, బీచ్కి అయితే వెళ్ళిపోదాం మనం. ఇవి చెన్నై రోడ్స్ అండి. చాలా బాగున్నాయి, చాలా ప్లెజెంట్గా ఉంది. కొంచెము హ్యూమిడ్ తక్కువ ఉంటే బాగుండు, కానీ హ్యూమిడ్ అయితే అది ఎక్కువ ఉంటుంది అక్కడ. ఎందుకంటే బీచ్ ఏరియా కదా, ఇండియన్ ఓషన్ అనుకుంది. అందుకని సముద్రం ఉంది కదా, అందుకని అక్కడ మొత్తం చాలా వేడిగా ఉంది. రోడ్స్ కూడా చాలా బాగున్నాయి, నీట్గా. మేమైతే ఇలా దారి పొడుగునా వెళ్తూ ఉండే నేనైతే వీడియోస్ క్లిక్ చేస్తున్నాను. మన హైదరాబాద్లో లాగా చాలా ట్రాఫిక్ అయితే లేదు అక్కడ. మొత్తానికి లేదు అని అయితే చెప్పుకోవద్దు, కొంచెం అయితే ఉంది. కానీ కంపేరింగ్ టు దిస్ అది చాలా బెటర్, ఫార్ బెటర్ అని చెప్పుకోవచ్చు. ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్ అక్కడైతే. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. మేము ఓన్లీ చెన్నైకి వెళ్ళి అక్కడ ఎండ్ అయిపోలేదు. మేమైతే టూర్కి వెళ్ళాము. అక్కడ నుండి ఊటీ ట్రిప్ అయితే వెళ్ళాము. సో వాళ్ళ రోడ్స్ అయితే చాలా బాగున్నాయి, నీట్గా ప్లెజెంట్గా ఉన్నాయి. అది ట్రాఫిక్ రూల్స్ కూడా బాగా పాటిస్తున్నారు వీళ్ళు. డబల్ హెల్మెట్ అన్నీ కూడా పెట్టేశారు అక్కడ. మన దగ్గర అయితే ఇక్కడ సింగిల్ హెల్మెట్ అయ్యి, అక్కడ వెనకాల కూర్చున్న వాళ్ళు కూడా హెల్మెట్ పెట్టుకోవాలంట.
ఇప్పుడైతే మేము జర్నీ చేస్తున్నాము బీచ్ రోడ్కి. బీచ్ అయితే దగ్గరలోనే ఉంది. చాలా చెట్లు, దారి పొడుగున చెట్లు. ఇక్కడ ఐటీ హబ్ కూడా ఉందంట. నేనైతే నా కెరియర్ స్టార్టింగ్లో చెన్నై వెళ్ళిపోతే ఈజీగా జాబ్ వచ్చేస్తుంది, అట్లా సెటిల్ అయిపోదామని అనుకునేదాన్ని. కానీ అప్పుడు అది పని చేయలేదని చెప్పి నేను ఇప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఆ వేడికి నేనైతే తట్టుకోలేను. ఎలాగైతేనే హైదరాబాద్లో అయితే జాబ్ చేస్తున్నాను, కానీ చెన్నైలో అప్పుడు ఆ డెసిషన్ తీసుకోలేదు అని నేను ఇప్పుడైతే హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేనైతే ఆ వేడికి తట్టుకోలేనండి. ఇక్కడైతే ఏదో కడుతున్నారు, కొంచెం కొంచెం ట్రాఫిక్ జామ్ అయితే అవుతుంది. సో ఇప్పుడైతే బీచ్ రోడ్కి దగ్గరగా వచ్చేసాము. చాలా చల్లగాలి కొడుతుంది మనకైతే. ఎంత నీట్గా ఉన్నాయి చూడండి రోడ్స్. హైదరాబాద్ రోడ్స్ కూడా ఇలాగే నీట్గా ఉంటాయి. అన్ని రోడ్స్ అని చెప్పలేను. ఇక్కడ నుండి బీచ్ కనిపించేదంట, కానీ ఆ బ్లూ షీట్స్ అన్నీ కవర్ చేసేసారంట. ఏదో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, అందుకని అలా కన్స్ట్రక్ట్ చేయడం బట్టి ఇలా క్లోజ్ అయింది. లేకపోతే మనకు వెళ్ళేదారిలోనే బీచ్ కనిపించేస్తుంటుందంట. సో ఇప్పుడైతే ఇక్కడ బైక్ పార్క్ చేసుకుని మేమైతే ఇసుకల నుండి నడుచుకుంటూ వెళ్తున్నాము. ఓ మై గాడ్, ఆ బైక్ పార్క్ చేసి ఆ ఇసుకల నుండి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే మినిమం అదొక 2 to 3 kilometers లాంగ్ ఉంటుందండి. నడవలేక నడిచాము. చెప్పులు వేసుకుని నడవలేక చెప్పులు తీసేసి నడిస్తే సీసా పెంకులు గుచ్చుకుంటున్నాయండి కాళ్ళకి. సో ఎంత కష్టమైనా సరే చెప్పులు వేసుకుని నడిచాము. ఇంకా చాలా లాంగ్, బీచ్ నుండి మెయిన్ రోడ్కి ఐజాగ్లో పడి నడుచుకుంటూ వెళ్ళాలి అంటే అది చాలా లాంగ్ అసలు. ఇది వచ్చి మరీనా బీచ్, ఫేమస్ మరీనా బీచ్. చిన్న చిన్న షోస్, నైట్ అవుతుంది కదా, ఈవినింగ్ అవుతుంది, నైట్ అవుతుంది, ఏవేవో షోస్ పెడుతున్నారు, కండక్ట్ చేసి చిన్నపిల్లలు ఆడుకునేవన్నీ గేమ్స్ అంటే కండక్ట్ చేస్తున్నారు. మేమైతే ఇలా వెళ్ళిపోయాము. దగ్గరకు వచ్చేసాను నేనైతే. ఇలా ఉంది బీచ్ అయితే, చాలా ప్లెజెంట్గా. ఈవినింగ్ వచ్చాము మేము. సో క్లైమేట్ అయితే ఇలా ఉంది అక్కడ, చాలా బాగుంది. సో నేను కూడా కాసేపు ఆడుకున్నాను అక్కడ. బాగుంది, చల్ల వాటర్, కానీ అవి చాలా సాల్టీగా ఉన్నాయి. అసలు మొహము, హెయిర్, చేతులు, బట్టలు అంతా ఇంకా ఉప్పు ఊరిపోయినట్టే ఉంది. చాలా ఉప్పు. కొంచెం వాటర్ నోట్లో వేసుకున్నా సరే అదైతే ఉప్పు నీళ్ళు అని కూడా చెప్పుకోవద్దు, ఉప్పు కసం అదైతే ఘోరంగా ఉంది. ఇలా అయితే మేము ఆడుకున్నాము. మా అక్క పిల్లలు, మా పిల్లలు, నేను, మా హస్బెండ్, మేమైతే ఇలా ఆడుకున్నాము. మా చిన్న పాప అయితే బీచ్ చూడడం ఇదే ఫస్ట్ టైం అండి. చాలా ఎగ్జైట్ అయ్యింది. మా అక్క వాళ్ళ పిల్లలు అయితే 1 monthకి ఒకసారి వెళ్తూనే ఉంటారు అక్కడికి. మా పెద్ద పాప అయితే బాగా ఎంజాయ్ చేసింది. ఇంకా ఆడి విసిగిపోయింది కూడా. షీఈస్ డన్ విత్ ద బీచ్ అని చెప్పుకోవచ్చు. ఇంకా చాలా బాగుంది బీచ్ అయితే. మేము మార్నింగే హైదరాబాద్ నుండి చెన్నైలో దిగాము, ఈవినింగ్ బీచ్కి వెళ్ళాము. బాగుంది బీచ్ అయితే. ఆ నడక కూడా చాలా దారుణము. 2 kilometers వరకు నడుచుకుని రావాలి ఇసుకలో. అలలు అయితే చాలా పెద్ద పెద్దగా వచ్చాయి. మా పాపకి వాటర్ గేమ్స్ అంటే చాలా ఇష్టము, ఇద్దరికి వాటర్ గేమ్స్ అంటే చాలా ఇష్టము. ఇంత వాటర్ వచ్చి వాళ్ళ మీద పడుతూ ఉంటే ఎంజాయ్ చేసింది మా పెద్ద పాప. మా అక్క వాళ్ళ పాపలు ఇద్దరు, మా అక్క వాళ్ళ పాపలు ఇద్దరు ట్విన్స్. అలలు అయితే చాలా పెద్ద పెద్దగా వస్తున్నాయి. మా చిన్న పాప అయితే కమాన్ అంటుంది. ఆ వేవ్స్ని అవి వస్తున్నాయి, అది వెనక్కి వెళ్ళిపోతుంది. మేమైతే బాగా ఎంజాయ్ చేసాము. కమ్ ఇలా అనేది వి ఎంజాయ్డ్ లాట్. అసలు బీచ్ నేను చాలా ఇయర్స్ తర్వాత వెళ్ళిన ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. వెళ్ళాను ఎప్పుడో ఒక 4 years బ్యాక్ అయితే వెళ్ళాను నేను. మళ్ళీ బీచ్కి వెళ్ళడం అంటే ఇదే ఇంకా. కానీ బీచ్ దగ్గర కూడా చల్లగాలి వచ్చేది, హ్యూమిడ్ వచ్చేది. అసలు అంత హ్యూమిడ్ ఎందుకు అని థాట్స్ అయితే వచ్చాయి, కానీ భరించలేని హ్యూమిడ్ అండి అది. నేనైతే భరించలేకపోయాను. బీచ్ నుండి ఇంటికి వెళ్ళగానే ఇంకా నాకు ఫుల్ హెడేక్, వామిటింగ్ ఇలా అయితే అయ్యాయి. నేనంతా హీట్లో ఉండలేకపోయాను. వీరైతే ఇసుకలో మాత్రం బాగా ఆడేశారు. ఇంటికి వెళ్ళి ఆ బట్టలన్నీ చూస్తే ఒక బకెట్ ఇసుక అయితే వచ్చింది బట్టల నుండి, పాకెట్స్ నుండి. అవన్నీ తీసి ఉతికి
అవన్నీ కడుగుతుంటే బట్టల్ని కడుగుతుంటేనే బకెట్ ఇసుక వచ్చింది. చాలా ఇసుక. మేము అలాగే తడి బట్టల మీద బండి మీద కూర్చుని ఇంటికి వెళ్ళిపోయాము. వెళ్ళేదారిలోనే సగం బట్టలు ఆరిపోయాయి. హెడ్ బాత్ చేసి బట్టలని తీసాక బకెట్ ఇసుక అయితే మాకు వచ్చింది. ఈ ఇసుక అయితే తీసేసరికి అలా అయిపోయింది. సో ఇదండి మేము వెళ్ళిన చిన్న ట్రిప్ అయితే. దీని తర్వాత మేము ఊటీ వెళ్ళాము నెక్స్ట్ డే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.